మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఫ్యాక్టరీ పెట్టి నీళ్ళని మనం తయారు చేయగలుగుతామా? చెప్పండి, ఇంటరాక్ట్ అవుతాను నేను మీతో. నీళ్ళని తయారు చేయగలుగుతామా? డబ్బులు ఎన్నున్నా కూడా చేయలేం కదా. నీళ్ళు అనేటివి పెరిగాయి తగ్గాయి. జాగ్రత్త వినండి. భూమి మీద మనిషి లేని రోజు ఎన్ని నీళ్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ నీళ్లు ఉన్నాయి. జనాభాను పెంచగలుగుతాం కానీ నీళ్ళను పెంచలేం. ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు జనాభా పెరగవచ్చు, కానీ నీటి బొట్టు ఒక్కటి కూడా పెరగదు. వర్షం అనేది ఎంత పడుతుందో అంతే పడుతుంది. ఒక దగ్గర కరువు వస్తుంది, ఒక దగ్గర వరదలు వస్తాయి. ఇక్కడ పడాల్సిన వర్షం కొంత దూరం పోయి పడుతుంది. అంతేగాని సంవత్సరంలో పడే వర్షపాతం తగ్గదు. భారతదేశం మొత్తం యావరేజ్ తీసుకుంటే 4000 మిల్లీమీటర్లు పడే చిరాపుంజిలో ఒకసారి కరువు వస్తుంది, రాజస్థాన్ ఎడారిలో ఒకసారి వరదలు వస్తాయి. కానీ వర్షంలో తేడా ఉండదు. ఎందుకంటే సూర్యుడు భూమి మీద ఉండే నీళ్లను ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ మనకు వర్షం రూపంలో ఇస్తాడు. దానిలో తేడా ఉండదు. మరి ఏం చేయాలి? నీళ్ళను పొదుపుగా వాడుకోవాలి. ఎన్ని నీళ్ళు ఉన్నాయి భూమి మీద? భూమి ఎంత ఉన్నది? నీళ్ళు ఎన్ని ఉన్నాయి? ఎవరని చెప్తారా? 30% నీళ్ళున్నాయి, 70% భూమి ఉన్నది. ఆ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళు ఎన్ని ఉన్నాయి, మంచినీళ్ళు ఎన్ని ఉన్నాయి? 97% ఉప్పు నీళ్ళు ఉన్నాయి. సముద్రాల నుండే నీళ్లు 97%. మంచినీళ్ళు ఎన్ని ఉన్నాయి? 3% ఉన్నాయి. 3% ఉన్న మంచినీళ్ళల్లో మనకు తాగడానికి, వ్యవసాయానికి ఎంత పర్సెంట్ ఉంది? మంచినీళ్ళు అన్నీ మనకు ఉపయోగపడుతున్నాయా? భూగర్భంలో 2000 మీటర్ల కింద చాలా ఎక్కువ నీళ్లు ఉన్నాయి. పెద్ద నదులు ఎట్లయితే గోదావరి నది పైనుంచి పోతుందో మన భూమిలో కాళ్ళ కింద కూడా అంతకంటే పెద్ద నదులు ఉన్నాయి, అంతకంటే పెద్ద వాగులు ఉన్నాయి. అది మనం తీయగలుగుతామా? బోర్ ఎత్తి ఎంత ఎత్తారు మీరు? 1000 ఫీట్లు ఎత్తారు, 1500 ఫీట్లు ఎత్తారు. మరి 3000-4000 ఫీట్ల కింద నీళ్లు ఉన్నాయి. అవన్నీ మంచినీళ్ళే. మనకు అక్కడికి వస్తాయా? హిమాలయాలలో మంచు పర్వతాలు ఉన్నాయి, అన్న ఉన్నాయి కూడా మంచినీళ్ళే. అది ఎక్కడికి వస్తాయా మనకు? గాలిలో తేమ రూపంలో నీళ్లు ఉన్నాయి, ఎక్కడికి వస్తాయా? ఆర్కిటిక్ సముద్రం అని, అంటార్కిటిక్ సముద్రం అని ఉత్తర దక్షిణ ధృవాలలో పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, అక్కడికి వస్తాయా? ప్రపంచంలో పెద్ద చెరువు రష్యాలో ఉంది. ఆ చెరువు ఉన్న దగ్గర -35 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది. ప్రపంచంలో ఉన్న తాగునీరు ఏదైతే మంచినీరు ఉందో అన్న 20% అక్కడే ఉంది. మరి మనకు అందుబాటులో ఉన్నది ఎంత? మొత్తం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మంచినీరు పర్సెంటేజ్ 3% అనుకుంటే మనకు అందుబాటులో ఉన్నది 0.3%. అంటే 840 కోట్ల మందికి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ అందుబాటులో ఉన్నది ఎంత అంటే 0.3%. అంటే 1% కాదు, అందులో సగం శాతం కాదు, సగానికంటే తక్కువ 0.3. ఈ 0.3లో 0.2 వ్యవసాయానికి పోతుంది. 0.1% మాత్రమే 840 కోట్ల మందికి, అదేవిధంగా జంతుజాలానికి, మొక్కలకు, అన్నిటికీ అక్కడికి వచ్చేది ఓన్లీ 0.1%. లాబొరేటరీలో బంగారాన్ని కూడా తయారు చేయవచ్చు, కానీ నీళ్ళని తయారు చేస్తామా? జల యుద్ధాలు వస్తాయని ఎందుకన్నారు అంటే 0.1% నీళ్ళే ఉన్నాయి కాబట్టి. నీళ్ళున్న కాడనే నాగరికత ఉంటుంది. నాగరికత అంటే ఏంది? జీవన విధానం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు అన్నీ కూడా ఆ 0.1% నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ అదృష్టవంతురాలు, ఎందుకంటే ఇటు కృష్ణా బేసిన్, అటు గోదావరి బేసిన్, ఈ 2 నదుల కిందనే మొత్తం తెలంగాణ ఉంది. ఈ 2 కూడా జీవనదులు కాబట్టి ఎప్పటికీ నీళ్ళు వస్తాయి. కాబట్టి వాటిని సరిగ్గా వాడుకుంటే భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. ఆంధ్ర పరిస్థితి ఏంది? ఆంధ్ర కృష్ణా నదికి, గోదావరి నదికి దిగువన ఉంటుంది.
పైనుంచి నీళ్ళు వస్తేనే వాళ్ళకు పంటలు పండేది. అందుకని ఏం చేశారు వాళ్ళు, మీది తెలుగు మాది తెలుగు అని చెప్పి తెలంగాణను ఆంధ్రతో కలుపుకొని మనకు నీళ్లు దక్కకుండా చేశారు.